సరే, ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ విషయంలో కంపెనీలన్నీ గప్చుప్గా ఉంటున్నటువంటి పరిస్థితి, 80% కాలేజీలతో ఒప్పందం కుదరలేదు. ఎందుకు సార్ ఈ పరిస్థితి? అంటే వాస్తవంగా ఇది ఒక మేజర్ ఛాలెంజ్. ఇప్పుడు ఇవాళ ఈ జెన్జీ నిరసనలు, జెన్జీ అసంతృప్తిలో ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. ఈ రెండు అంశాలలో ఉన్న సమస్యలు ఇవాళ దేశవ్యాప్తంగా జెన్జీ ఆందోళన కారణమైంది. అది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అంశంతో ట్రిగర్ అయింది. కానీ మీరు గమనిస్తే జంతర్ మంతర్ నిరసనలో కూడా పాల్గొన్న లక్షలాది మంది పిల్లల్లో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళే లేరు. ఎందుకున్నారంటే ఈ గందరగోళమే. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టము జాబ్ మార్కెట్కు మధ్య ఒక అతిపెద్ద గ్యాప్ ఉంది. సో క్లాస్ రూమ్ నుంచి వర్క్ ప్లేస్ ట్రాన్సిషన్ స్మూత్గా జరగనుండేది. అంటే చదువుకునేది ఒక రకంగా ఉంటుంది, ఉద్యోగాలు రావు, వచ్చినా ఈ స్కిల్స్ పనిచేయవు. సో కంప్లీట్ డిస్కనెక్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉండడం అనేది ఇవాళ దేశంలో అతిపెద్ద సమస్యగా ఉంది. దీన్ని నివారించడానికి, దీన్ని అధిగమించడానికి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు అలాగే ఇండస్ట్రీకి మధ్య ప్రాపర్ బ్రిడ్జెస్ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. అందులో ఒకటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్లలో కూడా ఏమేంటంటే ఎమర్జింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్, ఇలాంటి కోర్సులు న్యూ కోర్సెస్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే, ఆ ప్రాపర్ స్కిల్ కనుక లేకపోతే ఆ డిగ్రీ ఏమాత్రం ఉపయోగం ఉండదు, కంప్లీట్ నిరర్థకం. ఆ డిగ్రీ పట్టుకొని వీళ్ళు ఎక్కడికి పోయినా ఎవరు ఉద్యోగం ఇయ్యరు. ఈ మధ్య ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంత వివాదాస్పదమయ్యాయి. ఆ పదం క్రిమినల్ వేస్ట్ అన్నాడు కదా అని చెప్పి పెద్ద గొడవ జరిగింది. కానీ వాస్తవంలో అందులో ఉన్న రియాలిటీ ఏంటి? ఇవాళ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేదు, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా అప్డేట్ కావడం లేదు. ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా ఈ పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్ని ప్రారంభించారు. ఫీ రీఎంబర్స్మెంట్ లాంటి పథకాలు ఉండడం వల్ల చాలా కాలేజీలు పుట్టుకొచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫీ రీఎంబర్స్మెంట్ పథకం సరిగా అమలు కాకపోతే చాలా కాలేజీలు ఇబ్బందులు కూడా పడతాయి. సో ఇలా ఫ్యాకల్టీ లేక, ఇండస్ట్రీతో కొలాబరేషన్ లేక, మా వర్క్ ప్లేస్ ఇంటగ్రేషన్ లేక, ఇంక్యుబేషన్ సెంటర్లు లేక, ప్యూర్లీ థియరీ చెప్పి, అది కూడా కొన్ని కాలేజీలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో బీటెక్ చదివిన విద్యార్థులే బీటెక్ వాళ్ళ క్లాసులు చెప్తున్నారు. ఈవెన్ ఎంటెక్ చేసిన వారు కూడా దొరకడం కష్టం. ఎంటెక్ మెకానికల్, ఎంటెక్ సివిల్ దొరుకుతారు తప్ప ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, మీకు ఇలాంటి డేటా సైన్సెస్ లాంటి ఎమర్జింగ్ కోర్సెస్లో పీజీ చేసి క్లాసులు చెప్పేవారు వీళ్ళు ఇచ్చే శాలరీస్కి అసలు సరైపోదు. సో అందువల్ల ఈ కంప్లీట్ గందరగోళం నుంచి వస్తున్న సమస్య. దీనికి పరిష్కారంగా కాస్త పిల్లలకు థియరీ క్లాస్లో చెప్పినా చెప్పకపోయినా, కాలేజీలో చదువు సరిగా చెప్పినా చెప్పకపోయినా, ఇండస్ట్రీలో కనుక ట్రైన్ చేస్తే కనీసం జాబ్ ఎంప్లాయబిలిటీ వస్తుంది అని ఆలోచన. కానీ అన్ఫార్చునేట్లీ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ కూడా సిద్ధంగా లేవు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, పిఎం ఇంటర్న్షిప్స్ అని ఒక పెద్ద పథకాన్ని చాలా ఆర్భాటంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధానమంత్రి పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. మీరు ఇటీవల జస్ట్ ఫ్యూ డేస్, జూలై చివరి వారంలో పార్లమెంట్లో ఇచ్చినటువంటి రిప్లై చెప్తాను మీకు. ఒక ఫస్ట్ రౌండ్ ఓవరాల్గా ఇప్పటి వరకు 3 రౌండ్స్లో ఇంటర్న్షిప్స్ ఆహ్వానించారు. 13 లక్షల మంది విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్కు అప్లై చేశారు. ఇందులో సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ పూర్తి కాలేదు, కానీ ఫస్ట్ రౌండ్ పూర్తయింది. ఫస్ట్ రౌండ్లో ఎంతమంది అంటే 6 లక్షలకు పైగా అప్లై చేశారు. 1,27,000 ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, 82,000 లెటర్స్ కూడా ఇచ్చారు. ఎంతమంది కంప్లీట్ చేశారంటే 3,370. మీరు జస్ట్ సింపుల్, మొత్తం ఇది నేషనల్ మీడియాలో అంతలో రిపోర్ట్ అయిన న్యూస్, నేను చెప్పేది కాదు. ఇది పార్లమెంట్కి ఇచ్చినటువంటి రిప్లై. మీరు ఇండియా టుడేలో అంతటా వచ్చింది. పార్లమెంట్కి ఇచ్చిన, రాజ్యసభకి ఇచ్చిన రిప్లై. అంటే చూడండి, మీరు 6 లక్షల మంది అప్లై చేస్తే 3,370 మెంబర్స్ మాత్రమే పిఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం కింద ఇంటర్న్షిప్ పూర్తి చేశారు.
ఎంత భారీ హంగామాతో దీన్ని అనౌన్స్ చేశారంటే మామూలు హంగామా కాదు. మరి ఆ హంగామాతో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ చేశారు. మరి ఆఖరికి ఏం జరిగింది అంటే కేవలం 3,300 దేశం మొత్తం మీద 3,370 ఇంటర్న్షిప్ మాత్రమే పూర్తయ్యాయి. ఆ ఇంటర్న్షిప్లో కూడా ఎంత మేరకు స్కిల్ ఇంపార్ట్ చేస్తారనేది క్వశ్చన్. సో అందువల్ల ఇది ఒక బిగ్ ఛాలెంజ్. ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది, ఎంప్లాయబిలిటీ ఉండదు. దాంతో మీరు చూడండి, చిన్న చిన్న పోస్టులకు, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల లాంటి తక్కువ క్వాలిఫికేషన్తో ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులకు కూడా ఇవాళ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు పనిచేస్తున్నారు. చాలా చోట్ల 10,000కు, 15,000కు, 20,000కు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీంతో ఏం జరుగుతుంది? తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు, ఇతర జాబులకు వెళ్ళలేరు, ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది కనుక చిన్న పనులు చేసుకోలేరు, ఇంజనీరింగ్ కదా అని. అదే సమయంలో వారి చదివిన కోర్సుకు, డిగ్రీకి సంబంధించిన జాబ్ రాదు. దీనికి కారణం ఏంటంటే మార్కెట్లో ఈ స్కిల్ గ్యాప్ అనేది చాలా పెద్ద గ్యాప్గా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఇండస్ట్రీ అంత ఆసక్తి చూపదు. వాళ్ళకేంటి, మాకేంటి బెనిఫిట్, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు తీసుకుంటారు తప్ప మాకు సామాజిక బాధ్యత, హ్యూమన్ రిసోర్స్, ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళే లాభపడేది. ఇవాళ కార్పొరేట్ రంగమే మీకు టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్స్ లాభపడేది. వాళ్ళు ఏంటి, ప్రీమియర్ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి అక్కడ తమకు కావలసిన మ్యాన్ పవర్ తీసుకుంటారు, సరిపోతుంది. మీకు ఈ సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసలు పట్టించుకోరు. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతకంటే లేదు. దేశ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలన్న కమిట్మెంట్ కన్నా మా లాభాలు ఎలా పెంచుకోవాలి, ప్రభుత్వాల నుంచి ఎంత రాయితీలు పొందాలనే దానిపైనే పారిశ్రామిక సంస్థల యావా. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ దేశంలో ఉన్న బిడ్డలకు మనం ప్రాపర్ స్కిల్ ఇవ్వాలి, ప్రాపర్ నైపుణ్యం ఇవ్వాలి, ప్రాపర్గా ట్రైన్ చేయాలి అనేటువంటి తపన ఇండస్ట్రీలో లేదు. ప్రభుత్వంలో స్కీములు బ్యూరోక్రటిక్గా అమలు చేస్తారు, డబ్బులు ఇస్తుంటారు, శాంక్షన్లు అవుతుంటాయి, ఒక రొటీన్ మెకానికల్గా జరుగుతుంటాయి. దీని క్రైసిస్ ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ తీవ్రంగా పెరిగి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎంప్లాయ్మెంట్ 40%, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో. సో గ్రాడ్యుయేట్ అయి కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది 40% మంది. ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ ఏ రకంగా పెంచారంటే మనకు తెలుసు, సీట్ల కన్నా ఎక్కువ కాలేజీలు ఉన్నాయి, మనుషుల కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఒకప్పుడు నేను ఇంజనీరింగ్ రాసినప్పుడు నాకు 993 ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ రాలేదు. 993 ర్యాంక్ సీట్ రాలేదు. ఇలా పక్కకు 2 సున్నాలు వచ్చిన సీట్లు వస్తాయి. 2 సున్నా నాకు సీట్ రాక నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివాను. సో అందువల్ల 993కి సీటు రాని పరిస్థితి నుంచి 99,300 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు, సీట్లు ఎక్కువ ఉన్నాయి. మనం ఈ పేపర్లో చూస్తున్నాం, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు ఫిల్ కాలేదు. అందులో ప్రతి కాలేజ్ ఏం చేస్తుంది, డిమాండ్ అండ్ సప్లై కదా, ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా, ఫ్యాకల్టీ ఉన్నా లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా లేకపోయినా, ఈ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, మీకు సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్, ఈ కోర్సులు ప్రారంభించేస్తారు. ఎందుకంటే వాటి డిమాండ్ ఉంది, క్రేజీ ఉంది కదా. సో దీని ఫలితంగా ఏం జరుగుతుంది అంటే ట్రెడిషనల్ కోర్సెస్ క్లోజ్ చేసి ఈ కోర్సెస్ అన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటారు, జీవితంలో ఒక విమానాన్ని చూపెట్టరు. సో వాళ్ళు ఏం చేయాలి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి. సో ఈ ఛాలెంజ్ అనేది ఒక మేజర్ డిఫికల్టీ, ఒక మేజర్ ఛాలెంజ్. సో మీకు ఆ గ్యాప్, స్కిల్ గ్యాప్ అనేది ఇవాళ పారిశ్రామిక రంగానికి ఇబ్బంది. ఒక క్వాలిటీ మ్యాన్ పవర్ దొరకడం లేదు, నిరుద్యోగ యువతలో అశాంతి, అసంతృప్తి పెరుగుతోంది. దేశ ఎకానమీకి పడాల్సిన విలువైన హ్యూమన్ రిసోర్సెస్ ఇవాళ ఉపయోగించలేకపోతుంది. యూనివర్సిటీ సిస్టమ్ ఆర్కైక్ అవుతుంది, అవుట్డేటెడ్ అవుతుంది. సో యూనివర్సిటీ సిస్టమ్ పైన ఇండస్ట్రీకి నమ్మకం ఉండడం లేదు, ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంట్, పార్టిసిపేషన్ యూనివర్సిటీ సిస్టంలో ఉండలేదు. ఇది ఒక పెద్ద క్రైసిస్ ఎడ్యుకేషన్లో కనబడుతుంది మనకు. సార్, ఇప్పుడు అందరి దృష్టి జెన్సీపై పడింది. రాజకీయ పార్టీల దృష్టి అంతా కూడా ఇప్పుడు జెన్సీ మీద పెట్టినట్లుగా మనకి తెలుస్తోంది. అసలు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు ఏంటి, జెన్సీ విధానాలు ఏంటి సార్? అంటే ఇటీవల దేశవ్యాప్తంగా జెన్జీ ప్రొటెస్ట్లు జరిగాయి కనుక సహజంగానే ఈ జెన్జీని అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే నియర్లీ మీకు అప్ టు మీకు 18 to 29 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇలా దేశ ఓటర్స్లో అట్లీస్ట్ మీకు నియర్లీ 30 crores వరకు ఉంటారు జనాభా. మీకు మామూలు జనాభా కాదు ఇది. అంటే 20 to 30% ఆఫ్ ద ఓటర్స్
ఈ యంగర్ జనరేషన్ వాళ్ళే ఉండేటువంటి పరిస్థితి. అందువల్ల మీకు జెన్జీ అసంతృప్తి, జెన్జీ అంటే 1996 తర్వాత పుట్టిన వాళ్ళు, 1981 తర్వాత పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ అంటారు, అంతకన్నా ముందు పుట్టిన వాళ్ళని జెనెక్స్ అంటారు, ఇంకా ముందు పుట్టిన వాళ్ళని బూమర్స్ అంటారు. సో మీకు ఏమవుతుంది అంటే ఈ యంగర్ జనరేషన్ రాజకీయాల్లో చాలా కీలక. 96 తర్వాత పుట్టిన వాళ్ళంటే బిలో 30 years. వీరు ఇవాళ రోడ్ల మీదకి వచ్చాక అన్ని రాజకీయ పార్టీలు అవే మాట్లాడుతున్నాయి. పార్లమెంట్లో వాళ్ళ లింగో, వాళ్ళ భాష వాడుతున్నారు. మీకు పార్లమెంట్లో ఈ మధ్య ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని, ఎంఐఏ మిస్సింగ్ ఇన్ యాక్షన్ అని, ఢిల్లులు అని. సో ఇలాంటి ఢిల్లులు సల్లులు ఇలాంటి పదాలు వాడుతున్నారు, ఎందుకంటే మేము జెన్జీకి కనెక్ట్ అవుతామని. కానీ ఇలా పరిస్థితి ఏంటి, 543 ఎంపీస్ ఉంటే హార్డ్లీ కపుల్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మాత్రమే బిలో 30 years, లేక అసలు 1 or 2 ఉన్నారు బిలో 5 అనుకుంటాను. మీకు 40 years లోపు ఉన్న వాళ్ళు కూడా 10%. దేశ పార్లమెంట్లో 40 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళు కేవలం 10%. సో ఎందుకు దీనికి పరిస్థితి ఏంటి అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా కూడా పదవులు వదలటానికి సిద్ధంగా లేరు. వాళ్ళ మనమలు వచ్చినా వీళ్ళైతే పదవి వదలటానికి సిద్ధంగా లేరు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చేసింది మీకు. ఒకవేళ యంగర్ జనరేషన్ ఎవరైనా ఉన్నా వాళ్ళు ఎవరు అని మీరు లెక్క తీయండి, వాళ్ళంతా డైనాస్ట్లు, అంటే వారసత్వం. వాళ్ళ తండ్రో తాతో ఎంపీలు ఎమ్మెల్యేలు. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఇదే ధోరణి. ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్న నితిన్ నవీన్ చాలా యంగ్, 40s ఉన్నారు. బీజేపీని అప్రిషియేట్ చేయాలి ఆ మేరకు. కానీ ఆయన మరి నిజంగానే రాజకీయ నేపథ్యం లేని అతను 40 ఏళ్లలో బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయితే నిజంగా వండరే. కానీ కాదు, వాళ్ళ ఫాదరే మీకు నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా అని, ఆయన 4 time MP. 1991 నుంచి దాదాపు ఒక 15 ఏళ్ల పాటు వాళ్ళ ఫాదర్ ఎంపీ. వాళ్ళ ఫాదరే ఎంపీ అయినప్పుడు ఈయన 40 years పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావడంలో ఆశ్చర్యం ఉంది. ఆ మేరకు ఆశ్చర్యమే. బీజేపీ లాంటి పార్టీలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. మీకు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ యంగ్ లీడర్గా చెప్తూ ఉంటారు. మరి మనకు అందరికీ తెలుసు ఆ కుటుంబ నేపథ్యం. సో అందువల్ల అన్ని పార్టీల్లోనూ మీరు ఇలా మా యువ నాయకులు అని చెప్పుకునే వాళ్ళంతా ఎవరు, ముఖ్యమంత్రుల, మంత్రుల, ఎమ్మెల్యేల, ఎంపీల పిల్లలే ఉన్నారు. జెన్జీ ఎక్కడిది? వాళ్ళ ఇంట్లో జెన్జీ అంటే పెద్ద డైనాస్ట్ వారసత్వ జెన్జీనే తప్ప రియల్ జెన్జీ అంటే రాజకీయ నేపథ్యం లేకుండా ఒక 30 ఏళ్లలో ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం. ఈ మధ్య రేవంత్ రెడ్డి అన్నారు 21 ఏళ్ళకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చిన రాజకీయ పార్టీలు ఎంతమందిని పెడతాయి? మళ్ళీ ఎమ్మెల్యేల పిల్లలే పెడతారు, ఎంపీల పిల్లల్ని పెడతారు తప్ప నిజంగానే తమ విద్యార్థి యువజన విభాగాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళను మీరు పెడతారా? అందువల్ల పాలిటిక్స్లో లింగో వాడడమే కాదు, ఢిల్లులు ఫోమో అంటే అయిపోదు కదా. అసలు నిజంగా ప్రాబ్లం ఏంటంటే ఓల్డ్ ఏజ్ ఉన్న లీడర్లకు ఫోమో ఎక్కువ, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే మేము జెన్జీకి పదవులు ఇస్తే మా పదవులు పోతాయి అన్న ఫోమోతో బాధపడుతున్నారు. దీనికి తోడు మీకు జెన్జీ ప్రొటెస్ట్లు, జెన్జీ రైజ్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి? ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. మీరు నేను కౌన్సిల్లో 8 ఏళ్ళు ఉన్నాను. 8 ఏళ్లలో ఒక 2 రోజులు 3 రోజులు ప్యూర్లీ ఎడ్యుకేషన్ పైన డిబేట్ నడిచిన ఒక్క ఉదాహరణ లేదు. ఎంప్లాయ్మెంట్ పైన ఒక్కరోజు డిబేట్ నడిచిన ఉదాహరణ లేదు. మరి ఎలా? మీరు ఎప్పుడన్నా చూసారా పార్లమెంట్ స్పెషల్ సెషన్ అని ఎంప్లాయ్మెంట్ అని, పార్లమెంట్ స్పెషల్ సెషన్ అని ఎడ్యుకేషన్ అని, ఓ రోజంతా ఉద్యోగాల కల్పన పైన పార్లమెంట్లో డిస్కషన్, అసెంబ్లీలో డిస్కషన్ అన్న మాట విన్నారా మీరు? ఎందుకు జరపరు? రోజు రాజకీయ గొడవలే తప్ప అసలు దేశం ఏంటి, దేశ యువత ఏం కోరుకుంటున్నారని. ఇవాళ దేశ యువత కోరుకుంటున్న ప్రధానమైన సమస్యలు ఏంటి? ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. ఇలా ఎడ్యుకేషన్ ఏంటి? మీరు దేశ జీడిపిలో ఎడ్యుకేషన్ పైన పెడుతున్న ఖర్చు నెగ్లిజిబుల్. ఎడ్యుకేషన్ బడ్జెట్ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. అసలు ప్రభుత్వాలు పబ్లిక్ ఎడ్యుకేషన్ అన్న కమిట్మెంట్ నుంచే బయటికి వెళ్ళిపోతున్నది. సో మీకు ఎంప్లాయ్మెంట్ అయితే కంప్లీట్ గందరగోళం. గ్రాడ్యుయేట్ ఎంప్లాయ్మెంట్ ఇవాళ 40%. సో కంప్లీట్ గందరగోళం మనం ఎంప్లాయ్మెంట్లో చూస్తున్నాం. సో దర్ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మీకు ఎంప్లాయ్మెంట్ యాంగ్జైటీస్ విపరీతంగా పెరిగాయి. మీరు పార్లమెంట్లో, అసెంబ్లీలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము
సమాజంలో ఉద్యోగ అవకాశాల పైన ఏంటి, దీనికి ప్రత్యామ్నాయాలు ఏంటని పార్లమెంట్ చర్చించంగా, అసెంబ్లీ చర్చించంగా చూసారా? సో ఎక్కడ మీకు జెన్జీ ఇష్యూస్ మీకు పొలిటికల్ డిస్కోర్స్లోనే లేకుండా పోతున్నాయి కదా. ఇదే కాకుండా వారు క్లైమేట్ జస్టిస్, ఇవాళ జెన్జీ మీరు కన్వర్జేషన్ చూడండి ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ, క్లైమేట్ జస్టిస్ అనేది ఒక ప్రధానమైన సమస్య. కానీ మీకు క్లైమేట్ చేంజ్ పైన పార్లమెంట్ డే చర్చించింది చూసారా? అలాగే మెంటల్ హెల్త్, ఇలా జెన్జీ డిబేట్లో డిస్కషన్లో ఉండే ఒక ప్రధానమైన అంశంగా మెంటల్ హెల్త్ ఉంది. ఇలా మెంటల్ హెల్త్ పైన మీకు ప్రభుత్వాల ఫోకసే ఉందా? సో అందువల్ల మీకు జెన్జీ రైజ్ చేస్తున్న ఇష్యూస్, ఇంక్లూజివిటీ పైన మీకు ఎక్కడ చర్చ జరుగుతుందా? అందువల్ల మీకు జెన్జీ కన్సర్న్స్ మీకు ఎక్కడా కనబడతలేదు. కారణం ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ పనిచేసే విధానం ఏంటంటే ఒక కంట్రోల్డ్ ఇకో ఛాంబర్స్ లాగా పనిచేస్తాయి. నాయకుడు ఏం మాట్లాడితే మీతో వాళ్ళంతా చేతులు ఎత్తాలి. అన్ని పార్టీలు కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయిపోయాయి. సో ఆ ఫ్రీడము, ఇండిపెండెన్స్ అనేది ఉండదు. మీకు జెన్జీ ఏంటంటే ఫ్రీడమ్ కోరుకుంటుంది. మీరు మన ఇళ్ళల్లో కూడా చూడండి. సో మీ నాన్న పేరు ప్రఖ్యాతులు అన్నారు అనుకోండి, బిడ్డ ఏమంటుంది, నా పేరు ప్రఖ్యాతులు పెరగాలి, ఎంతకాలం నేను నాన్న పేరు చెప్పుకొని బతుకుతానంటారు. సో అంత ఇండిపెండెన్స్ ఉంటుంది. అది చాలా అప్రిషియేట్ కూడా చేయాలి మనం. సో ఆ ఫ్రీడమ్, ఆ ఇండిపెండెన్స్ అంటే గివెన్, ఇది మీరు వినాలి, మీకు మేము చెప్తున్నాం మీరు వినండి అనేటువంటి ధోరణికి జెన్జీ వ్యతిరేకం. జెన్జీ డైలాగ్ కోరుకుంటుంది. మీరు రాజకీయ పార్టీల మీటింగ్లో ఎప్పుడైనా డైలాగ్ చూసారా? నాయకులు గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తుంటారు, కింద ఉన్నోడు వినాల్సిందే తప్ప మీకు ఎక్కడైనా డైలాగ్ కూర్చొని 1-to-1 ఇంటరాక్షన్లు మీకు కనబడతాయా? రాజకీయ పార్టీలు అలా పనిచేస్తాయా? రాజకీయ పార్టీలు ఒక మీటింగ్ పెడితే 5-6 స్పీకర్స్ ఉంటారు. వాళ్ళు దంచి కొడుతూనే ఉంటారు, ఉపన్యాసాలు ఒక దంపటి ప్రసంగాలు చేస్తూనే ఉంటారు. అలా కింద కూర్చున్నాడు వినాల్సిందే, ఇంకో మార్గమే లేదు. కానీ కింద కూర్చున్నాడు కూడా మాట్లాడడము, అడగడము అనే సాంప్రదాయమే లేదు. జెన్జీ డజంట్ బిలీవ్ ఇన్ దిస్. దే బిలీవ్ ఇన్ డైలాగ్, దే బిలీవ్ ఇన్ కన్వర్జేషన్. ఇన్ పొలిటికల్ సిస్టమ్ ఏమో హైరార్కీలు, జెన్జీ ఏమో హైరార్కీని అంగీకరించదు. జెన్జీ ఏమో ఈ రాజకీయ వ్యూహాలు, విన్యాసాలు, ఈ గందరగోళంతో సంబంధం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ తమ కన్సర్న్స్ను వ్యక్తం చేయడం అనేది వారికి అలవాటు. అందువల్ల కేవలం జెన్జీ వాడుతున్న ఫోమో, జెన్జీ వాడుతున్న డెలులు అని పదాలు వాడితే సరిపోదు, జెన్జీ అని వర్టికల్ వీడియోలు తీస్తే సరిపోదు కదా. జెన్జీ కన్సర్న్స్ను ఎక్స్ప్రెస్ చేయగలగాలి, జెన్జీ వాల్యూస్ ఏంటని అర్థం చేసుకోగలగాలి. అది కేవలం వర్టికల్ వీడియోలు పెట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తే మీకు జెన్జీ ఎంపవర్మెంట్ అయినట్టు కాదు కదా. సార్, భోగపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు కూడా వీరందరూ మాట్లాడారు. మోదీ గారిని అపారమైన గౌరవం చూపిస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. వారు ఏం మాట్లాడారో సార్ చూద్దాం. సార్, ఆంధ్రప్రదేశ్ ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్, విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 25 years Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ గట్టిగా చెప్పాలి. మోడీజీ
नमो का मतलब विश्वास, नमो का मतलब सुरक्षित भारत, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो। हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू। రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాదిగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడి. నమో. చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసి నా కన్నీళ్ళు వచ్చింది, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేది. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, నీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్మంతులన్నీ మాట్లాడుతూ ఉంటే నేను ఈరోజు ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశం. సార్, అయితే దీని మీద రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి సార్. సిపిఐ రామకృష్ణ దీన్ని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు అంటూ ఒకసారి ఆయన మాట్లాడింది చూద్దాం సార్. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ఎక్కడా లేనట్టుగా 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2-3 లక్షల మంది జనాభాను సమీకరించి అంత పెద్ద ఎత్తున హంగామా చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది అంత పక్క పొలిటికల్ డ్రామా ఇది. రాజకీయంగా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వారు చేయించిన ఈవెంటే ఇది తప్ప మరొకటి కానే కాదు. పైగా అక్కడ వీళ్ళు ఉపన్యాసాలు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఆ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వారు ఇంత పెద్దగా హంగామా చేయడం, కానీ మన ముఖ్యమంత్రికి ఏమొచ్చిందో జబ్బు నాకు అర్థం కావడంలే. కొద్దిగానే సిగ్గు ఉండాలి. అటు ఆయన అంటే భయము పోయింది, గ్రిప్పు పోయింది, మరోవైపు ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆయన్ని పట్టుకొని ఏ చంద్రబాబు పోరుతాడు, నా పవన్ కళ్యాణ్ గారేమో అసలు ఆయన ఒకేసారి పాదాలకు నమస్కారం చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో దిగజారి పోవడం చాలా మంది చూశాము, కానీ ఎంత అధ్వానంగా దిగజారి పొగిడే వాళ్ళని ఇంతవరకు నేను ఎక్కడా చూడను. నిజంగా తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మీరు కల్పిస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. మీరు స్వార్థపర రాజకీయాలకు. ఎస్ సార్, ఒక రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు గారు చేసిన ఒక ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి పర్యటనకు ఈవెంట్ మేనేజర్ గా మారి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని దిగజార్చడం, పైగా దాన్ని గర్వంగా ప్రచారం చేసుకోవడమా అంటూ ట్వీట్ చేశారు సార్. ఏంటి సార్ ఈ విమర్శ? అంటే మీకు వాస్తవంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఒక గర్వించదగిన మూమెంట్. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది, మ్యారిటైమ్ ఎకానమీ పెరుగుతుంది, విశాఖ కేంద్రంగా వస్తున్నటువంటి పెట్టుబడులు, న్యూ టెక్నాలజీ ఇకోసిస్టమ్, డెఫినెట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ను మనం ఆహ్వానించాలి, శ్లాఘించాలి. దేశ ప్రజలకు దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్రను పెంచుతుంది. అందరము తెలుగు వాళ్ళందరము సంతోషపడాలి. దానికి చాలా వైభవోపేతంగా ఓ పండుగ వాతావరణంలో జరగడంలో తప్పేమీ లేదు, జరగాలి కూడా. కానీ ఆ సభలో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే అది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభవా లేకుంటే ఏదైనా నరేంద్ర మోడీ సన్మాన సభయా? సందర్భం ఏంటి? ఇప్పుడేం ఎన్నికలు లేవు, నరేంద్ర మోడీ కొత్తగా రాష్ట్రానికి రాలేదు, నరేంద్ర మోడీ కొత్తగా ప్రధానమంత్రి కాలేదు.
అది ఒక ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం కూడా కాదు. పోనీ ఎన్డీఏ కార్యక్రమం రాజకీయంగా మైత్రిని ప్రదర్శించుకోవటానికి ఒక అవకాశం అని. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వాధినేతలు మాట్లాడే తీరు అనేది రామకృష్ణ గారు వ్యక్తం చేసిన ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు లాంటి వారు ఒక రాష్ట్ర నాయకత్వం ఇవాళ ఈ స్థాయిలో నరేంద్ర మోడీని స్మరించుకుంటూ భజన చేసినట్లుగా మాట్లాడడం ఏంటి అనేది ఇప్పుడు విమర్శ. మీకు మోడీని పొగడడం తప్పు కాదు, మోడీని ప్రశంసించడం తప్పు కాదు. ఆయన దేశ ప్రధాని, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రధాని. కానీ ఆ మేనర్ ఇన్ విచ్, ఏ స్థాయికి మోడీ మోడీ అని నినాదాలు ఇప్పించడం, అదే బీజేపీ సభలో కూడా నిజమే కదా రామకృష్ణ గారు అన్నది, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా బహుశా ఈ రకంగా నినాదాలు ఇప్పిస్తారా అనేది నాకు అనుమానమే. మీకు ఆ స్థాయిలో నమో నమో, అది కూడా మీరు గమనించండి. ప్రజల కొరకు కాదు మాట్లాడింది, మోడీ కొరకు మాట్లాడారు. ఎందుకంటే ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడారు. మీకు ఉత్తరాంధ్రలో ఏ మతలబ్ క్యా హై అంటే క్యా మతలబ్ సమజ్ మే ఆతే క్యా, మీకు ఉత్తరాంధ్రలో. మరి తెలంగాణలో ఉన్నది మీకు లోకేష్ హిందీలో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్లో మాట్లాడడం దేని కొరకు సంకేతం అది? ఒకవేళ అది నిజంగానే ఉత్తరాంధ్ర ప్రజల కొరకే అయితే తెలుగులో చెప్పచ్చు కదా. హిందీలో ఇంగ్లీష్లో చెప్తున్నారంటే నరేంద్ర మోడీని ఆనందపడాలి, నరేంద్ర మోడీ పట్ల మా లాయాలిటీని ప్రదర్శించుకుంటున్నామన్న సంగతి మోడీకి తెలియాలి అనేటువంటి తపన కనబడుతుంది కదా. లేకపోతే ఇంగ్లీష్లో హిందీలో ఎందుకు మాట్లాడాలి? నా గుర్తు పవన్ కళ్యాణ్ హిందీలో ఎప్పుడు మాట్లాడాడంటే ప్రత్యేక హోదా గురించి కాకినాడ సభలో మాట్లాడాడు. మా ఆప్కో హిందీ మే బోలే తో సమజ్ మే ఆతే అని చెప్పి మోడీ అమిత్ షాలకు అర్థం కావాలని చెప్పి హిందీలో మాట్లాడిన సందర్భం చూసా. ఇప్పుడు మోడీ పొగిడితే ఆనందపడతారని అనుకుంటే అది కూడా పొరపాటే. వీళ్ళ స్ట్రాటజీ కూడా నాకు మోడీకి తెలియదు. ఇదంతా నరేంద్ర మోడీ అంత అమాయకుడ. నరేంద్ర మోడీ వచ్చే అనలేదా ఏ ముజేసే సీనియర్ హై, मेरा दल बदल में सीनियर है, एक चुनाव के बाद एक चुनाव में हारने में सीनियर है అని నరేంద్ర మోడీ యూట్యూబ్లో కొట్టండి వస్తుంది సీనియర్ హై అని. ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు అటాక్ చేస్తూ మాట్లాడాడు. అందులో ఓ మాట కూడా మాట్లాడాడు, మీరు కలిసి ఉంటే ఒడిలో ఉంటారు, విడిపోతే విమర్శిస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్ల గురించి కూడా మోడీ మాట్లాడాడు. సో అందువల్ల ప్రజలు మర్చిపోలేదు కదా. అంటే ఎక్కడో ఒక చోట నాయకత్వంలో ఒక గిల్టీ, మేము నరేంద్ర మోడీని గతంలో అనరాని మాటలు అన్నాము, అంటే భార్యకే మేలు చేయలేని వాడు దేశానికి ఏం మేలు చేస్తాడు అని ఒక భయంకరమైన మాట చంద్రబాబు నాయుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు స్వభావం కూడా కాదది. మరి ఎలా అన్నారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయన స్థాయి కూడా కాదది. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడకూడదు. భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు అనేంత స్థాయిలో మాట్లాడారు. అంటే ఎక్స్ట్రీమ్. ఇప్పుడు రాజకీయాల్లో కలుస్తుంటారు, విడిపోతుంటారు, పొత్తులుంటాయి, విడిపోతుంటారు, తప్పేమీ కాదు. రాజకీయాల్లో టీడీపీ ఒక్కటే పొత్తు పెట్టుకొని విడిపోలేదు. కానీ ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్, విడిపోతే ఇక ఘోరంగా మాట్లాడడం, కలిసి ఉంటే ఇక ఆకాశానికి ఎత్తడం, ఇది మన వ్యక్తిత్వాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది, మన స్థాయిని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎదుటివాడు కూడా ఆనందపడతారని అనుకోను. వాళ్ళ దృష్టిలో వీక్ అవుతాం. ఓ వీళ్ళు ఈ స్థాయికి ఉంటారు. మొన్న నరేంద్ర మోడీ మర్చిపోయాడు ఆయన అన్నయ్య, ఆయనకి గుర్తుండవు అవన్నీ. సో ఇవాళ పొగిడితే ఆయన ఆనందపడడానికి అంత అమాయకుడైతే ఈ దేశాన్ని ఇంత అద్భుతమైన విజయాలు మోడీ సాధిస్తాడా? ఎంతమంది రాజకీయ నాయకులు చూశారు, ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొని దేశంలో ఒక అప్రతిహతమైన నాయకుడిగా నరేంద్ర మోడీ ఎదిగారు. నరేంద్ర మోడీకి అర్థం కాదు ఇదంతా భాష, ఇది గతంలో మాట్లాడింది ఏంటి, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అన్నది తెలియనంత అమాయకులు కాదు మోడీ. బీజేపీ వాళ్ళ అమాయకులకు కాదు. సోషల్ మీడియా యుగంలో ఏది ఆగదు, అవన్నీ బయటికి రావడం లేదు. ఇప్పుడు గతంలో మాట్లాడినవి, గతంలో ముగ్గురు నాయకులు కూడా ప్రధానమంత్రి ప్రశ్నించినవి, అందులో చంద్రబాబు నాయుడు అన్నవి, ఇవన్నీ జనాలు తెలియదా? ఆ స్థాయిలో పోవడాల్సిన అవసరం లేదు. ఎస్, మోడీని ప్రశంసించవచ్చు. ఎందుకంటే మొదటిది ఎక్కడో ఒక చోట గిల్టీ, తాము గతంలో మోడీని అనరాని మాటలు అన్నాం, ఆయన మనసులో అవి ఉన్నాయేమో. ఎందుకంటే మనసులో ఉన్న మాటలు పోవు. తనువున విరిగిన ననువున గుచ్చంగా వచ్చున్న నిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయంలో వెడల్ని చదిపా అని 10వ తరగతిలో పద్యం చదివాను. అందువల్ల నరేంద్ర మోడీ మనసుకు గుచ్చుకున్న మాటలు మర్చిపోయి ఉంటాడా? సో అది గుర్తొచ్చి దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఈ స్థాయిలో పొగడడం. రెండవది, బీజేపీతో గతంలో విడగొట్టుకొని కలిశారు కనుక ఈసారి మేము విడిపోవము
అనేది పదే పదే తమ విశ్వాసాన్ని ప్రకటించుకునేటువంటి ఒక తపన కనబడుతుంది. అంటే ఎక్కడ బీజేపీ తమను నమ్మదో, బీజేపీ ఎక్కడ తమను విడిపోతారు అనుకుంటారేమో, ఎందుకంటే గతంలో 2 సార్లు విడిపోయాం, కలిశాం కదా. సో లాయల్ అలైగా మమ్మల్ని ఎక్కడ గుర్తించరు అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా కనబడుతుంది ఇందులో. మూడవది, నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏం చేశారని బలమైన ప్రశ్నలు వస్తున్నాయి కనుక ఆ ప్రశ్నల్ని తొక్కివేయాలనేటువంటి ఒక లక్ష్యం కూడా. ఇవాళ ఉదాహరణకు రైల్వే జోన్ ఎవరిచ్చారు? మోడీ అనిపించారు, నిజం అది. కానీ రైల్వే లైన్లో ఆదాయం వచ్చే కేకే లైన్ అంటారు, కొరాపూట్ కిరండాల్ లైన్, విశాఖ రైల్వే జోన్ నుంచి తీసేసింది ఎవరు? అది కూడా మరి మోడీనే, అది కూడా చెప్పాలి కదా. పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ అయినా విభజన చట్టంలో ఉన్న 12 ఏళ్లుగా అమలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి కాలంలో టీడీపీ చెప్పినట్లు 5 ఏళ్ళు అది అమలుకు నోచుకోకపోయినా ప్రధానమంత్రి మోడీనే ఉన్నారు కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని చెప్పి దీన్ని కంప్లీట్ చేయాలి, మీరు చేయలేకపోతే మాకు ఇచ్చేయండి, మేము చేస్తామని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు 5 ఏళ్ల పాటు పోలవరం కదలనందుకు జగన్ తప్పుపడుతున్నారు, మరి మోడీని ఎందుకు తప్పుపట్టరు? 5 ఏళ్ల పాటు జగన్ అట్లా చేస్తున్న మోడీ ఎందుకు కూరుకున్నాడు? ఎందుకంటే కేంద్ర ప్రాజెక్టు కదా. అలాగే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మరి ఈ ప్రత్యేక హోదా ఇవ్వని వారు ఎవరు అని కూడా అడగాల్సిందే. విశాఖ రైల్వే జోన్ నుంచి కేకే లైన్ తీసేసింది ఎవరు? విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇవాళ పెద్ద ఎత్తున అంతర్గతంగా ప్రైవేటీకరిస్తూ నిధులు లేకుండా చేసి విశాఖకు స్టీల్ కు ఇనుప ఖనిజం ఇవ్వంది ఎవరు అంటే మోడీ అనాల్సి ఉంటుంది. ఆఖరికి అమరావతికి అప్పులు తప్ప కేటాయింపులో 50,000 కోట్లు ఇవ్వంది ఎవరు అంటే మోడీ అనాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి కనుక దీన్ని కప్పిపుచ్చడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. అందువల్ల మీకు ప్రతిపక్షాల నుంచి అంటే ఎట్లాగో వైసీపీ ఏం మాట్లాడదు కనుక మీకు కమ్యూనిస్టులన్నా మాట్లాడుతున్నారు. సరే, ఇరాన్ పై దాడులు ఆపేస్తున్నాం, ఆ దేశంతో శాంతి ఒప్పందం కొలిక్కి వస్తోంది, మా షరతులకు ఇరాన్ అంగీకరిస్తోంది అంటూ ట్రంప్ ప్రకటించారు. సార్, ఇరాన్తో యుద్ధం ఆగిపోతుందంటారు? అంటే ఇరాన్ పై షరతులకు అంగీకరించిన ట్రంప్ అంటాడు, ఇరాన్ పై యుద్ధం అంటాడు, శాంతి అంటాడు, రోజు కూడా మాట్లాడుతుంటాడు. ఏంటంటే ట్రంప్ ఓపెన్ చెప్పాడు, రీజనల్ అలైస్ అంటే అరబ్ మా మిత్ర దేశాల వెస్ట్ ఏషియాలో ఈ యుద్ధాన్ని ఆపమంటున్నాయని ఓపెన్ చెప్పుకున్నాడు. ఏమవుతుంది అంటే అమెరికా ఇరాన్ పైన చేయగలిగినంత దాడులన్నీ చేసింది, కానీ ఆ దాడుల రిజల్ట్ ఏంటి అనే ప్రశ్న మొదలైంది. సో అమెరికా దాడుల్లో ఇరాన్ నాయకత్వంలో చాలా మంది చనిపోయారు. ఇరాన్ మిలిటరీ కెపబిలిటీ సిగ్నిఫికెంట్ గా తగ్గిపోయింది. ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని డిగ్రేడ్ అయింది. ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది, ఎకానమీ క్రిపుల్ అయింది నిజం, కానీ అక్కడే ఆగిపోయింది. లక్ష్యం ఏంటి? అది కాదు. లక్ష్యం ఏంటి? కంప్లీట్ ఇస్లామిక్ పాలనా వ్యవస్థనే రెజీమ్ చేంజ్ చేయాలి, అది జరగలేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పర్మనెంట్ గా క్లోజ్ చేయాలి, అది జరగలేదు. ఇరాన్ మిసైల్ కెపబిలిటీని సర్వనాశనం చేయాలి, అది జరగలేదు. ఇరాన్ ప్రజలు తిరగబడాలని కోరుకున్నారు, వాళ్ళు తిరగబడలేదు. సో అందువల్ల యుద్ధ లక్ష్యం నెరవేరలేదు. అమెరికా ఎన్ని దాడులు చేసినా సమీప భవిష్యత్తులో కూడా అది నెరవేరే అవకాశాలు కనబడం లేదు. ఎందుకంటే ఒక డెడ్ ఎండ్కి వచ్చేసింది. అమెరికా ఎన్ని దాడులు చేసినా ఇరాన్ రెసిలియన్స్ కంటిన్యూ అవుతోంది. పైగా వారు జియో పొలిటికల్ కాస్ట్ ఇంపోజ్ చేస్తున్నారు. స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసేశారు, దాంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ తలకిందులవుతున్నాయి. సో అందువల్ల ఇరాన్ ను లొంగ తీసుకోలేకపోతున్నారు. పైగా ఇరాన్ అనుసరిస్తున్న అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే బలమైన శత్రువుతో పోరాడేటువంటి వ్యూహాలను అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. దాంట్లో భాగంగా జియో పొలిటికల్ కాస్ట్ పెంచుతుంది. పైగా అమెరికా కలిసి రావటానికి నాటో దేశాలు సహకరించడం లేదు. ఆఖరికి ట్రంపే చెప్తున్నట్లు మిత్ర దేశాలకు కూడా వద్దంటున్నాయి. ఎందుకు? అమెరికా ఇరాన్ పై దాడి చేసినప్పుడల్లా ఇరాన్ ఏం చేస్తుంది? యుఏఈ పైన, ఖతార్ పైన, బహ్రెయిన్ పైన, జోర్డాన్ పైన, సౌదీ పైన అటాక్ చేస్తుంది. అమెరికా తమ మిత్ర దేశాలను కూడా కాపాడలేకపోతున్నాయి. ఆఖరికి ఈ అరబ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ బేసెస్ ను కూడా అమెరికా కాపాడుకోలేని పరిస్థితి. అందువల్ల ఇరాన్ ను లొంగ తీసుకోలేకపోతున్నారు. ఇరాన్ దాడుల నుంచి మిత్ర దేశాలని కాపాడలేకపోతున్నారు. పైగా ఇటీవల కాలంలో ఇరాన్ ప్రాక్సీస్ కూడా చెల్లరేగిపోయాయి. మీకు హూతీలు సౌదీ అరేబియా పైన అటాక్ చేశారు, సౌదీ అరామ్కో పైన అటాక్ చేశారు. సో అందువల్ల క్లియర్ గా ఈ వార్ లో
అమెరికా పై చేయి కనిపించడం లేదు అని చెప్పి ఓటమిని అంగీకరించి వెనక్కు రాలేరు. అందువల్ల ఆ గందరగోళం ఏదో ఒకటి చెప్పి యుద్ధం నుంచి బయటపడాలి అని. ఈలోగా అమెరికాలో యుద్ధానికి వ్యతిరేకంగా తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. ట్రంప్ పాపులారిటీ రేటింగ్ పడిపోతున్నాయి. యాంటీ వార్ సెంటిమెంట్ పెరుగుతోంది. త్వరలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. దీని ప్రభావం మిడ్ టర్మ్ ఎలక్షన్ మీద ఆందోళన వ్యక్తమవుతోంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అమెరికాలో. మళ్ళీ ఇప్పుడు రెడ్ సీ కూడా, ఈవెన్ స్టేట్ ఆఫ్ హార్మోజే కాదు, రెడ్ సీని కూడా హుతీలు మూసేయడంతో సౌదీ అరేబియా లాంటి దేశాలు అసలు ఎనర్జీ ఎక్స్పోర్ట్సే చేసుకోలేని పరిస్థితి. ఈలోగా చైనా, రష్యాలు ఏదో మేరకు ఇరాన్కు సహకరిస్తున్నాయి. మీకు జెలెన్స్కీ చెప్పాడు, ఇరాన్కు మీకు ఈ ఇంటెలిజెన్స్ సపోర్ట్ రష్యా ఇస్తుంది. రష్యా ఇస్తున్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగానే ఇరాన్ అమెరికా బేసెస్ పైన అటాక్ చేస్తోందని. చైనా మిసైల్స్ పంపడానికి ఇటీవల అంగీకరించింది. సో అందువల్ల ఈ వార్లో ఎక్కడ ఇరాన్ ఐసోలేట్ కావడం లేదు, ఇరాన్ లొంగిపోవడం లేదు, అమెరికాకు బ్రేక్ త్రూ కనబడలేదు. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి? గ్రౌండ్ ఇన్వేషన్ చేయలేడు. సో ఏమీ తోచని పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు. అందుకు నిదర్శనమే రోజుకో మాట మాట్లాడు. ఇవాళ ఇప్పుడు ఇరాన్ పై దాడులు ఆపాను అన్నాడు, రేపు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అందువల్ల ట్రంప్ ఏమి చెప్పినా ఈ వార్లో అమెరికన్ మీడియానే రాసినట్లు, సో ది అట్లాంటిక్ లో హెడ్లైన్, అమెరికా ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటలేట్స్, అంటే అమెరికా ఓడిపోతుంటే ట్రంప్ ఏమో సెలబ్రేషన్లు చేసుకుంటున్నాడు. సో ట్రంప్ లాస్ దిస్ వార్ అని చెప్పి అమెరికన్ మీడియానే చెప్తుంది. న్యూయార్క్ టైమ్స్, వెస్టర్న్ మీడియా, గార్డియన్, ఈ పత్రికలు హెడ్లైన్లు చూసినా మనకు అర్థమవుతుంది క్లియర్ గా ట్రంప్ లాస్ దిస్ వార్ అని. సార్, ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మైనర్ బాలిక రుచికా సింగ్ కేసు విషయంలో ఢిల్లీ పోలీసులు ఆమెకి ఊరటనిచ్చారు. ఆమె కేసు కొనసాగింపుని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. వారు బహిరంగంగా క్షమాపణ చెప్పడం, ఆమె మైనర్ కావడం, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఆ అమ్మాయిని క్షమించానని చెప్పేసి అన్నాడు. సో టోటల్ గా ఈ పరిణామాలు సంతోషమే. ప్రైమ్ మినిస్టర్ క్షమించారన్నాక కూడా ఇంకా కేసు ఉంటే అన్యాయం కదా. సో మోడీ మాటకే విలువ లేని పరిస్థితి వస్తుంది. కానీ సమస్యల్లో ఇది ఒక్క మైనర్ బాలిక ఇష్యూ కాదు. ఇది ఇప్పుడు ఏదో ప్రధానమంత్రి ఒక మైనర్ బాలిక ఇష్యూగా మార్చేశారు దీన్ని. ప్రధానమంత్రి దయార్ద్ర హృదయము, ఆ మైనర్ బాలిక పశ్చాత్తాపము, సో ప్రధానమంత్రి క్షమించడము, ఆ మైనర్ బాలిక కృతజ్ఞతలు చెప్పడము, ఇదేదో ప్రైమ్ మినిస్టర్ వర్సెస్ మైనర్ గర్ల్ లాగా మార్చిపడేశారు నరేటివ్ మొత్తాన్ని. ఎందుకు అంటే ఇందులో విక్టిమ్ ప్రధానమంత్రి, మీకు అక్యూజ్డ్ జన్జీ ఉద్యమం అనేటువంటి ఒక నరేటివ్ బిల్డ్ చేయడానికి ఒక ప్రయత్నం ఇది. సో నరేటివ్ బిల్డింగ్ లో భాగంగా చూడండి, మోడీ బాధితుడు, మీరు ఈ జన్జీ నిరసనకారులు నిందితులు అనేది చూపడం. రెండవది ఏంటంటే ప్రభుత్వము అనవసరపు బల ప్రయోగం చేసింది, యూజ్ ఆఫ్ ఫోర్స్ వాడింది, పెల్లెట్ గన్లు వాడారు, పిల్లల పైన భయంకరంగా లాఠీ చార్జ్ చేశారు, లాఠీలకు ఇనుప శూలాలు పెట్టారు. ఇవన్నీ కూడా తీవ్రంగా విమర్శలు వస్తుంటే ప్రభుత్వం చాలా కర్కటంగా కఠోరంగా వ్యవహరించింది అన్న విమర్శల నుంచి బయటపడటానికి ప్రభుత్వానికి ఒక సాఫ్ట్వేర్ సైడ్ చూపెట్టాలి. ప్రభుత్వం అనేది చాలా కార్డియల్ గా ఉంది, జెన్జీ పట్ల, యూత్ పట్ల ప్రేమగా ఉంది అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం అనేది ఇది రెండవ లక్ష్యం. మూడవది ఏంటి అంటే ఈ జెన్జీ ప్రొటెస్ట్ లార్జ్లీ పీస్ఫుల్ ప్రొటెస్ట్. అందులో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయ్యారని మొదటి నుంచి ఆరోపణ ఉంది. అది కూడా మరి పోలీసు వైఫల్యమే. పోలీసులు అంత పెద్ద ఎత్తున మోహరించినాక కూడా మీకు సంఘ విద్రోహ శక్తులు ఎట్లా ఎంటర్ అయ్యారు? సో అందువల్ల ఈ మూమెంట్ పీస్ఫుల్ మూమెంట్ కాదు, ఈ మూమెంట్ దారి తప్పింది. యూత్ అనేది ఇవాళ దేశమంతా ప్రపంచమంతా భారతదేశంలో జరిగిన యూత్ ప్రొటెస్ట్లను గొప్పగా చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా చెప్తున్నారు, అంటే డెమోక్రటిక్ స్పిరిట్ ఎలా ఉంది అని. కానీ అలా కాదు, ఈ యూత్ మిస్గైడెడ్, దారి తప్పిన యువత అనేది ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి చేస్తున్నటువంటి ఎత్తుగడ. సో ఇది దారి తప్పిన యువత, మేము దారిలో పెడుతున్నామనే ఒక ప్యాట్రనైజింగ్ యాటిట్యూడ్ చూపడం అనేది మూడవది. నాలుగవది ఏంటంటే జెన్జీ అవుట్ రీచ్ లో భాగం. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ 12 years లో మొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ప్రజా ఉద్యమానికి తలవంచాల్సి వచ్చింది. తన మంత్రినే డ్రాప్ చేసుకోవాల్సి వచ్చింది.
విని ఎరగని ప్రెషర్ కేంద్ర ప్రభుత్వం అనుభవించింది. దాని నుంచి బయటపడటానికి ఇప్పుడు ప్రైమ్ మినిస్టరే వర్టికల్ వీడియోలు చేస్తున్నారు, మంత్రుల్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏమని చెప్తున్నారు. పెద్ద ఎత్తున జెన్జీ అవుట్ రీచ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు ఇలా సెలెక్టెడ్ నరేటివ్స్, ఒక మైనర్ బాలిక మాట్లాడింది, ఆమె పట్ల ఎలా వ్యవహారం అనే అంశాన్ని తీసుకొచ్చి మొత్తం డిబేట్ ను డిరేల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్ గా నరేంద్ర మోడీ పైన ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం ఎవరైనా ఖండించాలి, అందులో డౌట్ లేదు. కానీ ఈ కల్చర్ ఆఫ్ అబ్యూజ్ ఎవరు మొదలు పెట్టారు? రాజకీయ పార్టీల ట్రోల్ ఆర్మీలే కదా. మరి అది మర్చిపోయి ఏదో ఒక ఇన్సిడెంట్ సింగిల్ అవుట్ చేయకూడదు కదా. ఇటు ఫస్ట్ లో నరేంద్ర మోడీని కాదు, ఎవరిపైన అబ్యూజ్ గా మాట్లాడకూడదు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు కానీ అబ్యూజ్ చేసే హక్కు ఎవరికి లేదు కదా. అయితే దీన్ని కంప్లీట్ నరేటివ్ తమ చేతిలోకి వెళ్ళిపోయింది కనుక రీగెయినింగ్ దట్ నరేటివ్ అనేది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ చేస్తున్న ఎత్తుగడ. అందులో భాగంగానే ఈ ప్రైమ్ మినిస్టర్ క్షమించాలని చెప్పి వీడియో పెట్టడము, కేసు డ్రాప్ చేయడం. ఒకవైపు ఫేషియల్ రికగ్నిషన్లతోని ఢిల్లీ ప్రొటెస్ట్ లో పాల్గొన్న వాళ్ళని ఇప్పటికీ ఢిల్లీ పోలీస్ ఐడెంటిఫై చేస్తోంది. మరి కాంగ్రెస్ జనతా పార్టీకి లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీ మేము విత్డ్రా చేసుకుంటామని, ఎక్కడికి ఆ ప్రాసెస్ జరగడం లేదు. ఇప్పటికీ కూడా విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. పైగా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూపెట్టి ఒక సాఫ్ట్వేర్ సైడ్, ఒక కార్డియల్ సైడ్, అంటే ప్రభుత్వం చాలా హుందాగా ఉంది ఈ వ్యవహారంలో అని చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.